హాయ్! హలో! వెల్కమ్ టు సావేరి మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది ఆలు కర్రీ. ముందుగా పాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాతకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇలా సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్‌ని వేసి చక్కగా గోలించుకోవాలి. సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చిని వేసి చక్కగా గోలించుకోవాలి. ఇలా కొంచెం గోలుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికొస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలానే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేటివి చక్కగా ఉడుకుతాయండి. ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి ఆలుగడ్డలని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకి ఇలా మూత పెడుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాతకి హాఫ్ గ్లాస్ వాటర్‌లో 2 టేబుల్ స్పూన్ వరకి శనగపిండిని ఇలా కలుపుకొని ఈ ఆనియన్స్‌లోకి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా శనగపిండి ఎయడం వల్ల మంచిగా చిక్కగా ఉంటుంది. అలానే కొంచెం సేపటికి ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ స్టేజ్‌లో కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. మరిన్ని రెసిపీస్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా ఉడుకుతున్నప్పుడు కర్రీ అనేది దగ్గరికొస్తూ ఉంటుందండి. చూడండి ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్‌లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ అయింది. ఇంకా మార్నింగ్ టిఫిన్‌లోకి గానీ, పూరీలో, చపాతీతో గానీ టేస్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.